చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుందామండి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, దేవుని యొక్క ప్రేమను బట్టి జన్మదినాలను పూర్తి చేసుకుని ఈ యొక్క నూతనమైన మాసం, ఈ యొక్క ఫిబ్రవరిలోకి మనం ప్రవేశించాం. ఈ మొదటి ఆదివారంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు గాను ముందుగా మన దేవాది దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజుకు మన యొక్క వాక్యాంశముగా, ఈ ఆదివారము మెసేజ్ల యొక్క వాక్యాంశముగా పాపము, సిన్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఏంటంటే పాపం, సిన్. ఏమండి, మరి ఈ సిన్ గురించి, ఈ పాపం అనే టాపిక్ గురించి చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. అంటే ఈ పర్టికులర్ టాపిక్లో ఆయా రకాలైనటువంటి సందేహాలు కలగచ్చు. కాబట్టి దీన్ని చక్కగా మనం ధ్యానించుకుందాం. ఇందులో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ సందేహాలకు సమాధానం ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అదేంటంటే మనిషి పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు అని. ఎప్పుడైనా అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత లేదా దేవుడిని నమ్ముకోక ముందు ఎందుకని ఒక మనిషి పాపాన్ని జయించలేకపోతున్నాడు, దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాడు అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందండి? ఒక విశ్వాసికైనా లేదా ఒక అవిశ్వాసికైనా యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణం, ఆయన శిలువ మీదకి ఎక్కి ఆయన మరణించినప్పుడు, లేదా ఆ వాక్యం గురించి విన్నప్పుడు ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి ఆయన ఎందుకు మన కోసం మరణించాడు, మన పాపం నిమిత్తము ఆయన ఎందుకు మరణించాడు, ఆ పాపాన్ని మనం ఎందుకు జయించలేదు, మనం ఎందుకు జయించలేకపోతున్నాము అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందండి? ఏమండి, మనుషుల పాపం నిమిత్తము దేవుడు లేదా దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువపై అంత బాధను, అంత పెయిన్ని అనుభవించి ఆయన మరణించారు. ఆయన శిలువ త్యాగం ద్వారా మనందరి పాపాన్ని తుడిచివేయటకై ఆయన త్యాగం చేసినట్టుగా బైబిల్లో రాయబడింది కదండి. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. 1 John chapter 2 verse 2లో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే ఏంటంటే, కింద మన ఫుట్ నోట్ లో చూస్తే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. జీసస్ ఇస్ ది ప్రొపీటియేషన్ ఫర్ అవర్ సిన్స్ అండ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఇక్కడ ప్రొపీటియేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తము. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి ఆయన మరణించాడు. ఓకే, సరేనండి, క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే ఈ పాపాన్ని మనిషి జయించలేకపోతున్నాడు కాబట్టి, ఈ పాపాన్ని మనిషి ఓవర్కమ్ చేయలేకపోతున్నాడు కాబట్టి మరి ఆయన ఈ రకంగా ఆయన మరణించాడు. కానీ వాస్తవానికి మనం బైబిల్లో గమనించినట్లయితేనండి, ఒక మనిషిని దేవుడు ఎంతో అద్భుతంగా సృష్టించాడు కదండి. ఒక మనిషిని దేవుడు తన రూపంలో, తన స్వభావంలో దేవుడు సృష్టించినట్టుగా బైబిల్లో రాయబడింది. అంతేకాదండి, బైబిల్లో ఇంకొక మాట ఉంది. అదేంటంటే దేవుడు మనిషిని తనకంటే కొంచెం తక్కువ వాడిగా మాత్రమే దేవుడు సృష్టించాడు కదా. ఆ మార్గం మనం చూద్దామండి బైబిల్ గ్రంథంలో. మరి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో విమలగా చదవండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. యు హావ్ మేడ్ హిమ్ ఎ లిటిల్ లోయర్ దాన్ ది ఏంజెల్స్. వారిని కేవలము దేవుని కంటే వారికి కొంచెం తక్కువ వానిగా
వాడిగా చేసి ఉన్నావు అని చెబుతూనే మహిమా ప్రభావాలతో వారికి కిరీటము ధరింపజేస్తున్నాము. ఏమంటే వాస్తవానికి దేవుడు మనిషిని ఎంతో అద్భుతంగా సృష్టించాడు. మనిషి శరీరంలో ఉన్నటువంటి మెకానిజం కానీ, మనిషికి ఉన్నటువంటి అపారమైన జ్ఞానం కానీ అది సాధారణమైనది కాదు కదండి. వాస్తవం కదండి. ఎందుకంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా అవ్వగలడు. ఒక మనిషి తలుచుకుంటే అద్భుతమైనటువంటి క్రీడాకారుడు, ఒక స్పోర్ట్స్ మెన్ అవ్వగలుగుతున్నాడు. ఒక మనిషి తలుచుకుంటే గొప్ప శాస్త్రవేత్త అవ్వగలుగుతున్నాడు. ఇక్కడే ఉండి వేరే గ్రహాల గురించి చెప్పగలుగుతున్నాడు. వాటి యొక్క ఆ రూపం ఏ రకంగా ఉంటుందని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాడు. ఇక్కడి నుంచి రాకెట్ తయారు చేసుకుని చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయగలుగుతున్నాడు. అంత అపారమైనటువంటి జ్ఞానం దేవుడు మనిషికి ఇచ్చాడండి. వాడిని కొంచెం తక్కువ వాడిగా మాత్రమే దేవుడు చేశాడు. మరి ఇప్పుడైతే ఈ ప్రజెంట్ ట్రెండ్లో అయితే మరి మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సృష్టించి ఫ్యూచర్ ప్రిడిక్షన్ కూడా చేసే విధంగా టెక్నాలజీని రూపకల్పన చేస్తున్నాడు. అంత జ్ఞానం కలిగినటువంటి, అంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ఈ మనిషి పాపాన్ని మాత్రం ఎందుకు అధిగమించలేకపోతున్నాడు అనేదే మన యొక్క ప్రశ్న కదండి. ఇక్కడి నుంచి రాకెట్ వేసుకుని వేరే చంద్రమండలం మీద కొనేది మరొక ప్లానెట్ కో వెళ్ళగలిగేంత శక్తి కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి మనిషి తనలో ఉన్నటువంటి ఆయన పాపాన్ని ఎందుకని జయించలేకపోతున్నాడు? ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము, కన్నుసిగా చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరి రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు ఎన్నిసార్లు చదివారండి? ఒక 50 చదువుతారు కదండి, లేదా ఒక 100 టైమ్స్. నేనైతే సుమారు 20 టైమ్స్ చదువుతాను వాక్యం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనకి బాగా తెలిసిన వాక్యమే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే for everyone, for all have sinned and fall short of the glory of God. మీరు జాగ్రత్తగా పదాలు గమనించండి. for all have sinned అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అందరూ పాపము చేసి అని ఉంది. అదేంటండి? అందరూ పాపము చేసి for all have sinned అనేది అది ఏ టెన్స్ లోకి వస్తుందండి? చెప్పండి. for all have sinned అనేది ఏ టెన్స్ లోకి వస్తుంది? పాస్ట్ టెన్స్ లోకి వస్తుంది. అంటే చేసేశారు అనే దాంట్లో వస్తుంది. కానీ మనం ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాం, మన తర్వాత ఫ్యూచర్ టెన్స్ ఉంది. వాస్తవంగా ఏం రాయబడాలి? ఫర్ ఆల్ విల్ సిన్, ఫర్ ఆల్ మైట్ సిన్, ఫర్ ఆల్ ఆర్ గోయింగ్ టు సిన్ అని రాయాలి. ఆ టెన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్ లోకి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అనే పాస్ట్ టెన్స్ లో వాక్యం ఉంది. మనం దాన్ని ఏ రకంగా అప్లై చేసుకుంటాం? అది ఎలాగంటే అది ఎలా సాధ్యం అవుతుందంటారు? పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి వాక్యం అనేది ఫ్యూచర్ టెన్స్ కి ఏ రకంగా అప్లై అవుతుంది అని అడుగుతున్నాను. అంతే కదా, ఈ వాక్యం చాలా చదివాం. మరి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దిస్ ఇస్ ఆల్ హ్యావ్ సిన్ అని రాయబడింది, పాస్ట్ టెన్స్ లో ఉంది. మరి ఈ మాట మనకు అర్థం అవ్వాలి అని అంటే మనం గోయింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, మనం ఆదాము అవ్వ స్టోరీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడికండి? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్, అందరూ పాపము చేసి అనేటువంటి మాట మనకు అర్థం కావాలి అంటే వి హావ్ టు గో బ్యాక్ టు ద స్టోరీ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాము అవ్వ కథ దగ్గరకు వెళ్తే అందరికీ తెలుసు, ఆదాము అవ్వను వారు సృష్టింపబడిన తర్వాత వారిని దేవుడు ఏదేను తోటలో పెట్టినప్పుడు హవ్వ ఒకనొక సమయంలో హవ్వ దగ్గరికి ఆయన సర్పం వచ్చింది, ఆయన అపవాదం వచ్చాడు. మరి ఆమెను టెంప్ట్ చేశాడు. ఏమనంటే ఆ పండును నువ్వు ఎందుకు తినకూడదు అని కదండి, అందరికీ తెలిసిందే. ఆదికాండం మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 3:3లో నేను చదువుతానండి. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేది. అందుకు సర్పము
మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియో, మీరు మంచెలను ఎరిగిన వారి దేవతల వలె ఉందని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఏమండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ఆదాము హవ్వలతో, లేదా ముందుగా హవ్వతో ఈ యొక్క సర్పము లేదా అపవాది అంటున్నాడు, ఈ పండును నువ్వు ఎందుకు తినకూడదు, నువ్వు తినచ్చు, నువ్వు తింటే నువ్వు చావనే చావు, నీవు దేవతల వరే మారతావని చెప్తున్నాడు. సరే, అపవాది ప్రేరేపించిన దాన్ని బట్టి హవ్వ పండు తినేసిన తర్వాత తన భర్తకి ఇచ్చి తను కూడా తినమని చెప్పింది. వారిద్దరూ కూడా తినేశారు. తినేసి ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే వారు అతిక్రమించారో పాపం అనేది అక్కడ జరిగింది. ఇక్కడ మిమ్మల్ని మనం క్వశ్చన్ వేస్తున్నానండి, నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆదాము అవ్వల ద్వారా పాపం జరిగిందా? చెప్పట్లేదు. జరిగింది. ఓకే, ఆదాము అవ్వల ద్వారా పాపం జరిగింది. ఆదాము అవ్వల ద్వారా పాపం పుట్టిందా? ఆదాము అవ్వల ద్వారా పుట్టిందా, లేదే అంతకు ముందు పాపం ఉందా? ఎవరి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. కానీ పాపం అనేది వాళ్ళతో ప్రారంభించబడలేదు, అంతకు ముందే పాపం ఉంది. ఎక్కడుందండి అని అంటే, లూసిఫర్ అపవాది దేవుని ఆజ్ఞను మీరి ఆ యొక్క దేవునిపై తిరగబడి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా తిరగబడి పాపం చేసి అక్కడ పాపాన్ని స్టార్ట్ చేశాడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వల నుండి పాపం అనేది ప్రారంభించబడలేదు. అప్పటికే పాపం ఉంది, అతిక్రమం ఉంది, సిన్ అనేది ఉంది. అందులోనికి ఈ యొక్క అపవాది మనిషిని ప్రలోభ పెట్టి తోసేశాడు. మీరు జాగ్రత్తగా మరొక వాక్యం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 మనం చదువుకున్నట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీది ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని. చాలండి, నీవు మనస్సులో అనుకుంటువి కదా. 18 చూస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు వేయబడితివి. ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వరకు ఇవన్నీ కూడా దుష్టుడైనటువంటి అపవాది, ఆ లూసిఫర్ చేసినటువంటి పాపాన్ని గురించి, వాడి అతిక్రమాన్ని గురించి, ఆ అతిక్రమాన్ని బట్టి వాడు పొందినటువంటి ఆ యొక్క కర్స్, ఆ యొక్క శాపాన్ని గురించి రాయబడింది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ మనస్సులో వీటన్నిటిని నువ్వు అనుకున్నావు, దేవుని స్థానాన్నే పొందాలని నువ్వు ఆశపడ్డావు. మరి మొత్తానికైతే దేవుడు నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు వేయబడినవే. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అపవాది పాపం చేశాడో, దేవుని ఆజ్ఞను మీరాడో, దేవుడు అతనిని పాతాళమునకు నరకములో ఒక మూలకు ఏర్పరిచాడు. అతను చేసినటువంటి తప్పును బట్టి అతన్ని నరకంలో పెట్టాడు. ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే, వాడు ఏదైతే అతిక్రమం చేశాడో, వాడు ఏదైతే ఆజ్ఞ అతిక్రమం చేశాడో, అదే ఆజ్ఞ అతిక్రమాన్ని మనిషి చేసేలా చేశాడు. మీకు అర్థమైందండి? ఎస్. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి అపవాది చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని చేశాడో, ఇప్పుడు లూసిఫర్ సిద్ధరే, మనిషి కూడా సిద్ధరే, ఇద్దరు కూడా పాపాత్ములుగా ఉన్నారు. అక్కడ అపవాదికి దేవుడు పాతాళమును నరకమును స్థిరపరిచాడు. ఇప్పుడు అదే నరకాన్ని ఎవరికి వచ్చిందండి? అపవాది ఏదైతే నరకాన్ని పొందుకున్నాడో, అదే పాపం చేయడం ద్వారా అదే నరకంలోనికి మనిషి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క ఏర్పడింది.
ఇది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ పాపాన్ని గురించినటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ మరొక సందేహం రావచ్చు. అదేంటంటే ఏమండి, దేవునికి అసాధ్యమైంది భూమి అందే కానీ, ఆకాశం అందే కానీ, ఆకాశ మహాకాశం అందే కానీ ఏమీ లేదు కదా. అలాంటప్పుడు మనిషిపై ఉన్నటువంటి ఈ పాపము, మనిషి చేసినటువంటి ఈ ఆజ్ఞ అతిక్రమము తుడిచివేయబడును కాక అని దేవుడు ఎందుకని పలకలేదు అనే సందేహం రావచ్చు. వచ్చిందా? మీకు వచ్చిందా? సరేనండి, ఇప్పుడు ఆదాము పాపం చేశారు, వాళ్ళ ఆజ్ఞ అతిక్రమం చేశారు, వాళ్ళు ఎప్పుడో చేసిన పాపాన్ని మరి జనరేషన్ నుంచి రానివ్వకుండా మరి వాళ్ళకి మాత్రమే పరిమితం చేసి పాపాన్ని తుడిచేయచ్చు కదా, ఇలా అరెస్ట్ చేసేయచ్చు కదా ఏదంతో, ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనే సందేహం మనకు రావచ్చు కదండి. సరే, మనం దాన్ని కూడా చూద్దాం. ఒక వాక్యం మనం చదువుకుందాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనం అండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించని రాయబడింది కదండి. ఇంత క్రమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడింది? ఫర్ ఆల్ హ్యావ్ సిన్ రాయబడింది. అంటే అందరూ పాపం చేశారని ముందే రాయబడింది. సో పుట్టుకతోనే పాపం చేసేసాడు. సో పాపం వల్ల ఆజ్ఞ అతిక్రమం వచ్చేస్తుంది, ఆజ్ఞ అతిక్రమం పాపం అని రాయబడింది. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఏమండి, ఆల్రెడీ అందరూ పాపం చేశారని రోమపత్రికలో రాయబడింది. మొదటి యోహానులో పాపం ద్వారా ఆధ్యాత్మికం రాయబడిందని అక్కడ రాయబడింది. యెషయా గ్రంథంలో అపవాది చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి వాడి మీదకి నరకము, ఆ యొక్క పాతాళము ఇవ్వబడిందని రాయబడింది. ఇప్పుడు అదే పాతాళాన్ని, అదే నరకాన్ని మరి స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు ఏంటి, ఎలాగైనా దీనికి మార్గం ఏంటి? మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు ఒక కీర్తనలో ఒక కీర్తనలో ఆయన ఉన్నది ఏంటంటే, దావీదు కీర్తనలో 51వ కీర్తన 5వ వచనంలో, 51వ కీర్తన 5వ వచనం చూసినట్లయితేనండి, నేను పాపంలో పుట్టిన వాడను, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఈ వాక్యాలను ఎందుకు చదివిస్తున్నాను అని అంటే, యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. అంటే ఈ పాపం అనేది ఎక్కడ ప్రారంభించబడింది, అందులోనికి మనిషి ఏ రకంగా ప్రవేశించడం వల్ల మనిషి ఏం కోల్పోయాడు, మనిషి ఏం పొందుకున్నాడు. మొదటిది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనిషి ఎప్పుడైతే ఈ పాపంలో త్రోసివేయబడ్డాడో దేవుని మహిమను కోల్పోయాడు. దేవుని మహిమను కోల్పోయి స్వతంత్రించుకున్నాడు అని అంటే అపవాదికి ఏర్పరిచినటువంటి పాతాలన్నీ మనిషి స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు దాని నుంచి బయటకు రావాలి, దేవుడు చెప్పేయచ్చు కదా, దేవుడు చుడిచేయచ్చు కదా అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. అవునా కదా? ఏమండి? హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక రూల్ పెట్టి దేవుడు నాకు ఒక రూల్ పెట్టారు అనుకోండి. దేవుడు అనే కాదు, ఒక వ్యవస్థ అనుకోండి. ఒక వ్యవస్థలో అందరూ సమానమే. వీఆర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా కదండి. మరి మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ పెడితే అది న్యాయమేనా? కాదు కదండి. అందరికీ సమాన న్యాయం జరగాలి. అలాంటిది ఈ భూమి మీద నీతి న్యాయం జరిగించేటువంటి దేవుని విషయంలో మనిషి గురించి మాత్రం మనిషి పాపాలు తుడిచివేయబడును కాక గుర్తు చేస్తే అది జస్టిస్ అండి. ద గాడ్స్ జస్టిస్ విల్ బి క్వశ్చన్. అవునా కదా? దేవుని యొక్క నీతి ప్రశ్నించబడుతుంది. అక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి అక్కడ మనిషి చేసినటువంటి పాపానికి మూల్యం చెల్లించవలసినటువంటి అవసరత ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ఆప్షన్ లేదు. దావీదు ఏమంటున్నాడు, నా తల్లి నన్ను పాపంలో కన్నదని చెప్తున్నాడు. అంటే పసిబిడ్డగా పుట్టినటువంటి వ్యక్తినే ఆయన అంటున్నాడు, నా తల్లి పాపంలో కన్నదని చెప్తున్నాడు. అంటే భయపడితే ఆ మనిషి మీదకి పాపం వస్తున్నప్పుడు ఆ మనిషి మూల్యాన్ని ఏ రకంగా చెల్లించగలుగుతాడు? అవకాశం లేదు. అందుకనే ఇందాక మనం చదివా మొదటి యోహాను 3:4లో మరి పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని. దానికి కంటిన్యూషన్ మనం చదవగలిగితే చూద్దాం.
చదువుతారండి. 1 యోహానులోనే 5వ వచనం అండి. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమే ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1 యోహాను 3:5 వచనంలో పాపములను తీసివేయుటకు, ఏమండి ఏం తీసేయడానికి? పాపములను అరెస్ట్ చేయడానికి కాదు, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏ రకంగా ప్రత్యక్షమయ్యాడండి? ఇక్కడ వాక్యం ఏముందంటే పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ఏ రకంగా ప్రత్యక్షమయ్యాడు? ఆయన శరీరధారిగా అంటే సశరీరునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే మానవుల పాపాలను తీసేయాలి కాబట్టి, మనుషుల నిమిత్తము మనుషుల తరపున మనిషిగా ఎప్పుడుకి మరి మనుషుల మనుషుల ప్రతినిధిగా ఆయన మనుషులైనటువంటి పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయన రావడం కూడా ఆయన ఎలా వచ్చాడో తెలిసాడండి. మరి పురుషుణ్ణి ఎరగనటువంటి మరియా, ఏమండి ఎలాంటి పురుషుణ్ణి ఎరగనటువంటి మరియా పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని ధరించింది. ఆయన గర్భవతి అయింది. ఆయనే పుట్టినటువంటి శిశువే యేసుక్రీస్తు ప్రభువుగా, ఇమ్మానుయేలుగా, రక్షకుడిగా ఆయన పుట్టాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జననంలో పాపం లేదు. ఏవైతే దావీదు కీర్తన గ్రంథం 51:5 అన్నాడో, నా తల్లి గర్భమందే నన్ను పాపముగా కలదని, ఆ మాట ఇక్కడ యేసు ప్రభుకి అప్లై అవ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట ప్రభువుకి అప్లై అవ్వట్లేదో, దట్ హి ఇస్ ద ఓన్లీ ఛాన్స్ టు టేక్ అవే సిన్స్ ఫ్రమ్ ద పీపుల్. ఆ యొక్క జన్మల నుండి, ఆ యొక్క నేషన్స్ నుండి, మనుషుల మీద నుండి పాపాన్ని తీసివేయడానికి ఉన్నటువంటి ఏకైక హోపు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంత భయంకరమైనటువంటి ఆ యొక్క శిలువ మరణానికి ఆయన ఎక్కాడు, ఆయన శిలువ త్యాగానికి ఆయన ఎక్కాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి ఆయన చనిపోయి మన మీద ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపాన్ని గురించినటువంటి అంటే ఈ పాపం అనేటువంటి టాపిక్ గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ మనల్ని ఎవరైనా అడిగినప్పుడు, ఏమంటే మీ యేసుక్రీస్తు ప్రభు ఆయనే వచ్చి ఆయనే శిలువ త్యాగం చేయాలా, ఏ పాపానికి ఒక మాటని ఆయన తీసేయలేడా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదండి. దానికి మనం చెప్పగలిగేటువంటి సమాధానంగా ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలన చేసుకుని ఈ వాక్యాలన్నింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడు దానికి మన సమాధానం దొరుకుతుంది. అక్కడ అసలు ఈ పాపం అనేది ఎక్కడ ప్రారంభించబడింది, ఆ పాపంలోనికి మనిషి ఏ విధంగా త్రోసివేయబడ్డందుకు ఆ మనిషి స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు అందులోంచి బయటికి రావడానికి ఆ మనిషికి ఏది ఆటంకంగా ఉంది, అందుకని ప్రభువు ఏ విధంగా ఆయన జన్మించి ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కూడా బైబిల్లోనే ఎంతో స్పష్టంగా రాయబడడం మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరి ప్రశ్న అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ యొక్క త్యాగము, ఆయన కార్చినటువంటి ఆ రక్తము మనకి ఎలా అప్లై అవుతుంది? ఆయన ఎక్కడో యూదయ సమరయంలో, ఎక్కడో యెరూషలేములోనో 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి ఆ యొక్క సాక్రిఫైస్, ఆయన కార్చినటువంటి రక్తము, ఆ యొక్క విడుదల మనకి ఎలా అప్లై అవుతుంది అడుగుతున్నానండి. చెప్పండి సమాధానం. ఏమండి వాస్తవానికి ఏమంటే మీరు ఆదాము ఎవరిని చూసారా? మీరు చూసారా ఆదాము గారిని? చూడలేదు. యోసేపుని చూసారా? చూడలేదు. హవ్వను చూసారా? మా అందరికీ తల్లి, సమస్తలో ఉన్న ప్రజలందరూ కూడా ఆమె తల్లి. మీరు చూసారా? మీరు చూడలేదు. కానీ ఆదాము చేసిన పాపం యొక్క బాధ్యత మాత్రం మీ మీద మోపబడింది కదండి. ఇప్పుడు మీరు యేసు ప్రభువుని చూసారా? చూడలేదు. మరియ గారిని చూసారా? చూడలేదు. మరి వాస్తవానికి మనం చూడనటువంటి ఆదాము చేసినటువంటి తప్పును బట్టి అది మనకు వచ్చేసింది కదా. కాబట్టి మనం చూడకపోయినా యేసు ప్రభు మన కోసం రక్తం కార్చాడు కాబట్టి ఆ రక్షణ మనకు వచ్చేసింది అని అనొచ్చు కదండి. అది కరెక్టా? అది కరెక్టా అండి? అక్కడ ఇక్కడే మనం బైబిల్లో ఒక
ఒక టాపిక్ ఉంది, దాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది. అదేంటంటే, ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు అనేక శ్రమలు వారు పొందుతున్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాలని చెప్పి ఫరోతో దేవుడు యుద్ధం చేస్తాడు కదండి. అందులో ఒక భాగంగా మరి చివరిగా ఆయన ఏం చేస్తాడంటే, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లోనూ పశువుల్లో సైతము మొదటి పుట్టినటువంటి ఆ యొక్క సంతానము లేదా మొదటి పుట్టినటువంటి ఆ యొక్క పశువు పిల్ల ఎవరైనప్పటికీ కూడా మరణిస్తారని చెప్పి చెప్తాడు. అప్పుడు ఇజ్రాయేలుతో దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఒక గొర్రె పిల్లని తీసుకుని దాన్ని దేవునికి సమర్పించడానికి వధించి ఆ రక్తాన్ని తీసుకుని ఈ యొక్క గుమ్మాలకు లేదా ఇంటికి మీరు అప్లై చేయండి. ఎప్పుడైతే ఈ వాక్కు ఈ యొక్క మరణం ఎప్పుడైతే అది వస్తూ ఉంటుందో అది ఆ యొక్క మార్పును చూసి ఆ రక్తాన్ని చూసి మీ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది అని రాయబడింది. అంటే ఏ ఇంటికైతే రక్తము అనే ముద్ర వేయబడిందో, ఏ ఇంటికైతే ఆ బ్లడ్ అప్లై చేయబడిందో దానిలోనికి రావడానికి మరణానికి అధికారం లేదు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు కార్చినటువంటి ఆ రక్తం, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వీరు బాప్తిజం అని చెప్పారు, లేకపోతే బాప్తిజం త్రూ వాటర్ లేదా బాప్తిజం త్రూ హోలీ స్పిరిట్, యేసుక్రీస్తు ప్రభువుని నిరక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరును యేసుక్రీస్తు ప్రభువుని అప్లై చేసుకున్న వారే. హల్లెలూయా. ఆయన నిజంగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి గాడ్ ఈస్ గివింగ్ దట్ సాల్వేషన్, ఆ యొక్క రక్షణను దేవుడు ఇస్తున్నాడండి. ఎవరైతే యేసుక్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించారో వారికి మాత్రమే ఈ రక్షణ అనుగ్రహింపబడింది. హల్లెలూయా. వారి జీవితాల నుండి దేవుడు పాపమును తీసివేయటకు ఆయన లోక రక్షకునిగా ఆయన వచ్చాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఆ వాక్యం చదువుకుందామండి. రోమపత్రిక 5వ అధ్యాయము రోమన్ చాప్టర్ 5:12లో మనం చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అంటే వ్యాపించను, అందరి ద్వారా వ్యాపించడం రాయబడిందండి. ఇక్కడ ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా పాపం అనేది, ఆ పాప ద్వారా మరణము లోకంలోనికి ఎలా ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏమండి, దేవుడు మనము నశించుకోకున్నట్లు మన కొరకు తన కుమారుణ్ణి భరించి మన కొరకు ఆయన్ని అర్పించేశాడు. ఇప్పుడు త్రూ గాడ్ యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా పాపానికి లేదా మరణానికి మన మీద అధికారం లేదు. ఓకేనండి, నీకు బాగా అర్థమైంది కదండి. చక్కగా పాపాలు నాకు బాగా అర్థమైంది కదండి. యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించిన ఏ ఒక్కరి మీద మరణానికి అధికారం లేదు. ఆయన పాపమును తీసివేస్తున్నాడు. కానీ నాకు ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే, రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏ పాపం చేయట్లేదా? మరి అదేంటండి, పాపమును తీసివేయటకు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించాడు, బలిగా మారాడు, రక్తాన్ని కార్చాడు, మరణం అతని మీదకి ప్రభుత్వం చేయట్లేదు. కానీ స్టిల్ ఆ వ్యక్తి మరలా పాపం చేస్తున్నాడు. దానికి ఏంటి కారణం చెప్పండి. ఏమండి, మనిషి స్వాభావికంగా ఆదాము ద్వారా మరణాన్ని పొందుకున్నాడు. మరణాన్ని పొందుకుని తన యొక్క శరీరంలోనే, తనలోనే ఆ యొక్క పాపం అనేది ఇన్బిల్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ, ఆ యొక్క సాల్వేషన్ అనేది, పాపం నుండి విడుదల అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనిషి పాపంలోనే ఉన్నాడు, కానీ
ఆ మనిషి పాపముని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం రాయబడింది, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరింపజేయబడినది. హల్లెలూయా. అంటే ఒక మనిషి మరి పాపం చేసినప్పటికీ ఇప్పుడు ఆ వ్యక్తిని క్షమించగలిగేటువంటి ఆ యొక్క కృప, ఆ యొక్క గ్రేస్ అనేది దేవుడు ఇస్తున్నాడు. అంటే అవకాశం అన్నమాట. ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఆ వ్యక్తిని సంపూర్తిగా అందులో నుంచి విడిపించడానికి దేవుడు ఆయన ఆత్మ సహాయం ద్వారా ఆ వ్యక్తిని విడిపిస్తున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తుంటారు కదండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ యొక్క హైవేస్ అంటున్నారు, కానీ మధ్యలో ఒక గీత వాళ్ళు గీస్తారు సెంటర్లో, ఇలా గీతలు ఆ రెండింటిని కూడా డివైడ్ చేయడానికి. ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఎటు వెళ్ళాలండి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అటు ఇటు వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అటు వచ్చి కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, కానీ మనం సేఫ్ జర్నీ చేయాలి అని అంటే, మనం గమ్యస్థానాన్ని చేరుకోవాలి అంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అలా కాకుండా లైఫ్ లెఫ్ట్ సైడ్ అనుకోండి, ఏమవుతుంది? మనం మన గమ్యాన్ని చేరుకోలేము. మన విశ్వాస జీవితంలో కూడా మనలో పాపం ఉన్నది. ఓకే, ఆదాము ద్వారా పాపం అనేది ఇన్బిల్ట్గా మనలోకి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం. మన జీవితం మరి గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి అని అంటే ఏదైతే బార్డర్ లైన్ ఉందో ఆ బార్డర్ లైన్కి మనం లెఫ్ట్ సైడ్లోనే వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఆయన వాక్యాన్ని అంగీకరిస్తూ ఆ యొక్క విశ్వాస సహవాసంలో ప్రార్థన యందులో విశ్వాసంలో బలపడుచు ఆ లెఫ్ట్ సైడ్ మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ రైట్ సైడ్ ఒకసారి ఏమవుతుంది జీవితంలో, ఆ రైట్ సైడ్ టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పాపం వైపు చూసేటువంటి ఆ యొక్క టిల్టింగ్, ఆ యొక్క బెండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వెళ్ళి ప్రతిసారి కూడా మళ్ళా దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా వార్న్ చేస్తూ, దేవుడి వాక్యం ద్వారా వార్న్ చేస్తూ మళ్ళీ మరలా వెనక్కి తీసుకొచ్చి ఆ మార్గంలో మనం దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మీకు బాగా అర్థమైంది కదండి ఇప్పుడు. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఎందుకంటే మనం ప్రతి వారు ఈ రకంగా సమకూర్చబడాలి, ప్రతి ఆదివారం ఎందుకు మందిరానికి రావాలి, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మన ముందే ఉంది రోడ్డు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ మనం లెఫ్ట్ సైడ్ మనం వెళ్తే అది మనకి ఆశీర్వాదం కాదు. మనం రైట్ సైడ్ వెళ్తే అది మనకి ఖచ్చితంగా ఆశీర్వాదం కాదు. కాబట్టి మనల్ని ఆ విధంగా నడిపించడానికి దేవుడు ఆయన వాక్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ పాపాల గురించి, సిన్ గురించి మనం ఈ విధంగా అన్నింటినీ కూడా మనం చూసుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, ఇదిగో నాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడినట్టుగా ఈ పాపము అనేటువంటి అంశాన్ని గురించి ఈ రీతిగా ఈ వాక్యాన్నిటి ద్వారా దాని గురించి తెలుసుకోవడానికి మా అందరికీ సహాయం అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. మరి ఆదాము అప్పుల నుండి లేదా ఆదాము అప్పుల ద్వారా కలిగినటువంటి ఈ యొక్క మరణము అది అందరి మనుషుల మీదకి ఆ యొక్క పాపము, ఆ యొక్క మరణము సంక్రమించింది నాయన. మరి దాని నుంచి విడుదల పొందేటువంటి అవకాశం మనిషికి లేకపోయింది. అలాంటప్పుడు నాయన పాపం పెరిగినటువంటి క్రీస్తు మా కోసము మీరు జన్మించి మా కోసము శిలువ మరణాన్ని పొంది ఆఖరి రక్తం పొందుకు మా కోసం కార్చి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడు తండ్రి. మేము పొందినటువంటి ఈ విలువైన రక్షణను నిరంతరం చేసుకోకుండా తండ్రి వాటిని ఎంతో జాగ్రత్తగా మేము కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. దుష్టుడైనటువంటి అపవాది మమ్మల్ని పాపం వైపు, నాశనం వైపు నడిపించాలని వాడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నాయన తండ్రి మీరు మీ ఆత్మ సహాయం ద్వారా మమ్మల్ని విడిపించి ముందుకు నడిపించవలసిందిగా, మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమారి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ